ఇప్పుడు మనం ప్రసన్న గణేశుడి యొక్క ధ్యాన శ్లోకం చూద్దాం. ప్రసన్న గణేశుడు ఎలా ఉన్నాడు ఈ చిత్రం చూడండి ఒకసారి. ఉద్యధ్ధిరేశ్వర రుచిం నిజహస్త పద్మై పాశాంకుశాభయవరాం ధదతం గజాస్యం రక్తాంబరం సకల దుఃఖహరం గణేశం ధ్యాయేత్ ప్రసన్నమఖిలాభరణాభిరామం. దీన్ని అందరికీ అర్థమయ్యేట్టు ఫస్ట్ పద విభజన చేద్దాం, తర్వాత దాని అర్థంలోకి వెళ్దాం. ఉద్యధినేశ్వర రుచిం నిజహస్త పద్మై పాశ అంకుశ అభయ వరాన్ దదతం గజాస్యం రక్తాంబరం సకల దుఃఖహరం గణేశం ధ్యాయేత్ ప్రసన్నం అఖిలాభరణాభిరాభం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇది ఏమంటున్నాడు, ఆయన ఎలా ఉన్నాడు? ఉదయిస్తున్న సూర్యుడు ఎంత ప్రకాశమానంగా ఉంటాడో ఆ విధముగా ఆయన అంగ ప్రత్యంగములు ఆ విధంగా ఉన్నాయి. ఆయన అలా వెలుగొందుతున్నాడు. వెలుగొందుతూ ఆయన చేతుల్లో ఎలా కలిగి ఉన్నాడు? ఎడమ చేతుల్లో పాశాన్ని అభయముద్రను కలిగి ఉన్నాడు. అలాగే కుడి చేతిలో వరదముద్రని అంకుశాన్ని ధరించి ఉన్నాడు. ధరించి ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన సమస్త దుఃఖములను దూరం చేస్తున్నాడు. ఇంకెలా ఉన్నాడు? ఎర్రని వస్త్రము ధరించి ఉన్నాడు. ప్రసన్నమైనటువంటి ముఖముతో అంటే చిరునవ్వుతో కూడిన ముఖముతో ఉన్నాడు. సమస్తమైన భూషణములను అంటే ఆభరణములను ధరించి ఉన్నాడు. ఇది ఆయన ఉన్నటువంటి రూపం. అందుకనే ప్రసన్న గణేశుడు అని అన్నారు. ఇటువంటి రూపం ఉండి ఆ యొక్క గణేశుడను నేను ధ్యానిస్తున్నాను అంటే ఉదయిస్తున్న సూర్యుని వలె ఎర్రని కాంతితో తన పద్మము లాంటి ఆ 4 చేతుల్లో పాశ అంకుశ అభయ వరద ముద్రలను ధరించి ఎర్రని వస్త్రములు ధరించి సకల దుఃఖాలు పోగొట్టేటటువంటి వాడిగా సకల ఆభరణములు ధరించి ఉన్నాడు. అటువంటి గణపతిని నేను ధ్యానిస్తున్నాను అని ఈ శ్లోకానికి మనకి అర్థం అన్నమాట.